गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणम् नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्री जयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाख्यविजयेन्द्र सरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारम् सन्मतिप्रदम् श्री सत्यचन्द्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। जय नारायणि नमोऽस्तुते। ఆత్మీయ మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి జయంతి. మనమందరూ కూడా నిత్యము ప్రాతస్మరణీయులు. ఈ యొక్క విశ్వాన్నంతటి కూడా మహత్తరమైనటువంటి జ్ఞానజ్యోతిని అందించినటువంటి మహాపురుషుడు. అటు పాశ్చిమాత్యులకు ఇటు భారతీయులకు సనాతనమైన ధర్మ మార్గాన్ని చూపించిన మహాప్రవర్తకుడు. ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల స్వరూపమే కాంచి కామకోటి పరమాచార్యులని వేనోళ్ల కొనియాడుతున్నారు. నడియాడు దైవమని, ఆబాల వృద్ధులకు ఆపద్బాంధవుడని నిరంతరము కూడా ఆయన్ను స్మరిస్తూనే ఉన్నారు. ఎన్నో తరాలుగా వారి కుటుంబ ఇలవేల్పుగా కాంచి పరమాచార్య స్వాముల వారిని పూజిస్తున్నారు. ఆత్మీయులారా, ఇంతటి సౌభాగ్యాన్ని అందించినటువంటి ఆరుగురు శంకర కాంచి కామకోటి మూలాంనాయ పీఠానికి మనమందరూ కూడా శతతః సాష్టాంగ దండ ప్రణామాలు అర్పించాలి. ఆత్మీయులారా, మహాపురుషులను స్మరించడమే మనందరి సౌభాగ్యం. నిరంతరము కూడా మహాత్ముల యొక్క జ్ఞాన స్వరూప వాక్యాలను మనం విని తరిస్తూ ఉన్నాం. కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు 1978 నుండి 1984 వరకు కూడా అత్యంత వృద్ధావస్థలో ఈ యొక్క దక్షిణాది ప్రాంతాలన్నింటినీ కూడా 4 రాష్ట్రాలను సంచరించి మనందరినీ పునీతం చేశారు. వారు ఆ యొక్క చివరి యాత్రలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అందులో మహారాష్ట్ర ఆ యొక్క సతారాలో నటరాజ మందిర నిర్మాణం, అశేషమైన భక్తులందరినీ కూడా అనుగ్రహించడం, సాధు సత్పురుషులందరూ వారిని దర్శించుకున్నారు. పండరిపురంలో అనేక కాలంలో అక్కడ ఉన్నారు. ఇటు హంపి దక్షిణ కాశీలో కూడా అనేక నెలలుండి ఎందరినో అనుగ్రహించారు. ఆ సమయంలో వారిని దర్శించి పతిత పావనులైనటువంటి వారు ఎందరో అయిపోయారు. మనుష్య జన్మ అత్యంత శ్రేష్టమైనది. వారు నడిచేటువంటి సందర్భంలో మెహబూబ్ నగర్ దగ్గర వారు వెళ్తున్నప్పుడు ఒక వృద్ధుడు స్వాముల వారు వెళ్తున్నారా అని ఎవరో ఆయన చూశాడు. వచ్చి స్వాముల వారు నిరాడంబరంగా కేవలం 4 పరిచారకులు మాత్రం వెళ్తున్నారు. మంచి ఎండ. ఆ తోటలో నుంచి వచ్చిన వ్యక్తి స్వాముల వారిని చూసి 2 చేతులు దండం పెట్టాడు. అంతే. స్వాముల వారు ప్రేమతో అతని దగ్గరికి పిలిచారు. పిలిచి వారి దగ్గర ఉన్నటువంటి పుస్తకాన్ని వారికి అందించారు.
ఆయన కళ్ళకద్దుకున్నాడంతే. స్వాముల వారు తర్వాత కాంచీకి వెళ్ళిపోయారు. ప్రస్తుత విషయానికి వస్తే 1978 నుండి 84 వరకు మహాస్వాముల వారు ఎక్కడికి సంచరించారో ఆ ప్రదేశాలన్నింటినీ కూడా ఒక రథయాత్ర అని మేము ప్రారంభించాం. దాదాపుగా స్వాముల వారు సిద్ధి పొందిన తరువాత మహాస్వాముల వారి యొక్క సుందరమణి విగ్రహాన్ని ఆ రథంలో పెట్టుకొని ఒక 10 మంది బృంద సభ్యులందరూ కూడా వారు ఎక్కడెక్కడ సంచరించారో ఆ యొక్క దినచర్య ఆధారంగా ప్రతి గ్రామాన్ని సంచరించేటువంటిది కలిగింది. దాంట్లో నేను సభ్యుడిగా చేరడం అనేటువంటిది నా పూర్వజన్మ సుకృతం. దీన్ని అనుగ్రహించిన వారు కూడా మహాస్వాముల వారే. మొట్టమొదటిసారిగా 1978లో హంపి ప్రాంతంలో శ్రీవారు ఉన్నప్పుడు దైవ సంకల్పంగా వారు దర్శించుకొని వారితో మాట్లాడడం, వారిని అనుగ్రహించడం, తర్వాత నాకు గాయత్రి మంత్రాన్ని ప్రతి ఆదివారం కూడా సహస్ర గాయత్రి చేయమని చెప్పడం, తదనంతరం నా జీవితం అంతా కూడా మారిపోయి ఆ యొక్క యాత్ర పరిసమాప్తి అయిన తర్వాత కాంచీపురం చేరడం, పరమ పురుషులు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు స్వామివారి దివ్య పాదుకలను అనుగ్రహించి ఆశీర్వదించారు. ఆ యొక్క రథయాత్ర సందర్భంలో ఈ యొక్క మెహబూబ్ నగర్ ప్రాంతంలో మేము వెళ్తున్న సందర్భంలో ఒక యువకుడు వచ్చాడు మా దగ్గరికి. వచ్చి స్వాముల వారి యొక్క విగ్రహాన్ని చూశారు. విగ్రహాన్ని చూసి ఏమన్నారంటే, చాలా ఏళ్ల కింద స్వాముల వారు వచ్చారు, అప్పుడు నేను చాలా చిన్నవాడిని. స్వాముల వారు మా తండ్రి గారిని పిలిచి ఓ పుస్తకాన్ని ఇచ్చారు. ఆ పుస్తకం మా నాన్నగారికి చదువు రాదు, నాకు కూడా రాదు. అయితే వారి చివరి దశలో ఆ పుస్తకాన్ని చూస్తూ 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 వారు ఆనంద బాష్పాలు రాలుస్తూ శివైక్యం చెందాడు అన్నారు. ఏమన్నాడు? ఒక తెలంగాణ భాషలో మా తండ్రి గారు వారి అదే యాద్లో వాళ్ళు వెళ్ళిపోయారన్నాడు. యాద్ అంటే స్మరణ, జ్ఞాపకం, మెమొరీ. అంటే స్వాముల వారు అందించిన ఆ పుస్తకం ఉంది కదా, అటువంటి పరిణామాన్ని కలిగించింది. ఆత్మీయులారా, మనకి ఏదైనా కూడా నిదర్శనాలు మనకు కలగాలనంటే మనం అనేకమైన గ్రంథాలను పరిశీలన చేసినప్పుడు మహాస్వాముల వారి తాత్పర్యం ఏమై ఉండవచ్చు, అతనికి ఆ గ్రంథం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమిటి అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, శ్రీమద్ భగవద్గీత గీతా మహిమలో 60వ శ్లోకం ఉంది. గీతా పుస్తకం సంయుక్త ప్రాణాం త్యక్త్వా ప్రయాతి యః స వైకుంఠమవాప్నోతి విష్ణునా సహ మోదతే అన్నారు. దాని తాత్పర్యం ఏమిటంటే, గీతా గ్రంథమును చేతపట్టుకుని ప్రాణములను వదలువాడు వైకుంఠమును పొంది విష్ణువుతో కూడా ఆనందం అనుభవించుచుండును. ఆత్మీయులారా, ఇది శృతి సారం. ఇది ఆ యొక్క మహాత్ముని యొక్క అంతరంగం ఏమిటంటే, అతని యొక్క ఆ వ్యక్తి ఎవరైతే మహాస్వామి వారిని దర్శించుకున్నాడో స్వాముల వారి అపారమైన కరుణ ఇతని నేను వైకుంఠానికి అనుగ్రహించాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో అతని గ్రంథ పఠనం ఏమీ రాకపోయినా, నిరక్షరుడైనా అతనికి అక్షర బ్రహ్మస్వరూపమైనటువంటి వైకుంఠాన్ని అతనికి అందించాడు. అందుకే శాస్త్రాలు ఏం చెప్తుంటాయంటే, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం అన్నాడు. అతను ఏం చేశాడు? ఆ వ్యక్తి, ఆ వృద్ధుడు స్వాముల వారిని దర్శించుకున్నాడు. 2 చేతులు పెట్టి దండం పెట్టాడు అంతే. అది మోక్షం యొక్క అతనికి అనుగ్రహించాడు స్వాముల వారు. అంటే గురువులలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటి? భగవంతుడికి గురువుకు ఎటువంటి భేదం లేదు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవతి వ్యాప్తదేహాయ శ్రీ దక్షిణామూర్తయే నమః అన్నారు. అయితే కొద్దిగా మనం పరిశీలిస్తే భగవంతుడు నిష్పక్షపాతి, అయితే గురువు అలా కాదు. శిష్యులను అందరినీ కూడా క్రమశిక్షణ గురి చేసి వారిలో మార్పుని చేసి తద్వారా శీఘ్రంగా గురువు అనుగ్రహిస్తాడు. అందుకే శిష్యులైన వారికి నిర్మలమైన మనసు ఉండాలి, భక్తుడైన వారికి నిష్కల్మషమైన మనసు ఉండాలి. అటువంటి వారికి మాత్రమే భగవత్ స్వరూపమైనటువంటి గురువు దర్శనం మనకు కలుగుతుంది. గురువు సర్వాంతర్యామి, భగవంతుడు రాగానే
మన యొక్క ప్రవర్తనను పరిశోధించి మనల్ని గమనించి తద్వారా వారి పవిత్ర దృష్టి, అమృతతుల్యమైన వాక్కు మన యొక్క హృదయ పరితాపానంతటి శాంతింపచేసి అతనికి ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక తాపత్రయాలను పోగొట్టి వారిని సాక్షాన్ మోక్షమునకు అర్హం చేసేటువంటి గురు దర్శనం అనేటువంటిది మానవుని జీవితంలోనే మహత్తరమైన మార్పు. సద్గురు ధర్మ, అర్థ, కామ, మోక్షములు అన్నిటినీ కూడా అనుగ్రహించగల సమర్థుడై ఉన్నారు. వారి వారి యోగ్యతల పాత్రలను బట్టి వారికి వాటిని అనుగ్రహిస్తుంటారు. కామ్యంతో వచ్చిన వారికి కోరికలను తీర్చడం కోసం అనేకమైన సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ధర్మ ప్రవర్త మార్గంలో వారిని తీసుకువెళ్ళి తదనంతరము గమ్యమైనటువంటి మోక్షాన్ని వారికి అనుగ్రహిస్తుంటారు. మరి ఈ వ్యక్తికి ఎందుకు అనుగ్రహించారు శ్రీవారు అనగా, అతను ఒక శ్రామికుడు, ఒక తోటలో ఉన్నటువంటి వాడు. నిరంతరం కూడా ఆయన యొక్క మనసు ఎంత పవిత్రమైందంటే వచ్చిన వారినందరినీ కూడా ఆదరించేటువంటి వాడట. వాళ్ళ కుమారుడు చెప్పిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి కూడా దాహం తీర్చేటువంటి వాడు. ఈ విధంగా అతని యొక్క ప్రవర్తన మహాపురుషునైనటువంటి సాక్షాత్ శివస్వరూపమైనటువంటి కాంచి మహాస్వాముల వారి దర్శనం అతనికి ప్రాప్తించింది. అప్పుడు అతనికి, ఆ యువకుడికి చెప్పాను, బాబు నీవు చాలా అదృష్టవంతుడు, అటువంటి తండ్రిని నీవు పొందినటువంటి వాడు. నీవు కూడా ఈ యొక్క శ్రీవారి దర్శనం చేసుకున్నావు. ఇది విగ్రహమే మాత్రమే కాదు, ఇది సాక్షాత్ దైవము అని చెప్పి అతనికి ప్రసాదం ఇవ్వడం జరిగింది. వాటినన్నింటినీ కూడా మేము రికార్డ్ చేసుకున్నాం. ఆత్మీయులారా, దైవో మానుష రూప అన్నారు. ఏ ఒక్క సత్కార్యాన్ని మన ద్వారా గురువు చేయిస్తున్నాడంటే మనలో ఉన్నటువంటి పాపపంకిలమైనటువంటి దుష్కర్మల వాసనలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా పరిసమాప్తి చేసి నూతనమైనటువంటి అధ్యాయానికి వారికి శ్రీకారం చుడతారు. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా ఆత్మ విమర్శన అనేది దాంట్లో మనం పయనిస్తూ ఉండాలి. నేటి రోజుల్లో చాలామంది మాట్లాడుతుంటారు, యువత చెడిపోతూ ఉంది, సమాజం చెడిపోతూ ఉంది. కేవలం విలాపన చేసినందువల్ల ప్రయోజనం లేదు. దానికి తగినటువంటి పరిష్కార మార్గాలను కాంచి కామకోటి పీఠం అందిస్తుంది. అందుకోసం ఆ పరంపరలో వచ్చినటువంటి శ్రీ జయేంద్ర స్వామి వారు కానివ్వండి, శ్రీ శంకరవీర సరస్వతి మహాస్వాముల వారు కానివ్వండి, ప్రస్తుత ఉత్తరాధికారులు శ్రీ సత్యచంద్రశేఖర సరస్వతి మహాస్వాముల వారందరూ కూడా మహాస్వాముల వారు చూపించినటువంటి వెలుగును మనందరికీ కూడా జ్యోతి స్వరూపంగా అందిస్తున్నారు. మనం చేయవలసిందేంటి? వారి దర్శనానికి వెళ్ళడానికి ముందు మనం సత్కర్మలు చేయాలి, మంచి మార్గంలో వెళ్ళాలి, దృఢ సంకల్పం మనం కలగాలి. భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క దేహాన్ని పరిశ్రమ ద్వారా ఈ సమాజ సేవకు వినియోగించాలి. ఆత్మీయులారా, మరి ఒక సంఘటన మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు సాక్షాత్తు ధన్వంతరి. వారు ఏదైనా మన అనుగ్రహించడం కోసమే ఒక లీలా నాటకంగా వారు చేస్తుంటారు. ఒకసారి ఏం జరిగింది, కాంచి కామకోటి పీఠాధిపతులకు కాస్త అస్వస్థత ఏర్పడింది. చెన్నై నుండి ఒక వ్యక్తి, కాంచి పీఠానికి ఏమాత్రం సంబంధం లేని వారు, అప్పుడప్పుడు వచ్చి కామాక్షిదేవి దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి వాడు. ఒకసారి కాంచి పరమాచార్య స్వాముల వారు ఆ యొక్క కామాక్షి దేవాలయంలో ఈ యొక్క డాక్టర్ నరసింహన్ని చూశారు. చూసి, నీవు నన్ను వచ్చేసారి కలువు అని చెప్పారు. సరే, ఆశ్చర్యం జరిగిన ఈ సంఘటన. ఒకసారి వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నారు. నువ్వేం చేస్తుంటావు అన్నాడు. నేను వైద్యుడిని అన్నాడు. ఏం వైద్యం అన్నాడు. హార్ట్కి సంబంధించి చూస్తుంటా అన్నాడు. సరే, తర్వాత కొద్ది రోజులు స్వాములు వారు ఏం చేశారు, ఆయన కబురు చేశారు. దానికి ఏదో ఛాతీలో ఏదో నొప్పి ఉన్నట్లుగా. ఆ వచ్చే వ్యక్తి, అతని అదృష్టం పూర్వజన్మ సుకృతం, స్వాముల వారిని ఎవరు స్పర్శించరు. అటువంటిది స్వాముల వారి అనుమతితో ఆయనకు వైద్య నిమిత్తమై స్వాముల వారిని పూర్తిగా పరిశీలించాడు, పరీక్షించారు. ఈ విధంగా మీరు ఉండండి అని చెప్పి కొన్ని సలహాలు భక్తిపూర్వకంగా స్వాముల వారికి అందించారు. అప్పుడప్పుడు కూడా వచ్చి శ్రీవారిని దర్శించుకునేవారు. తర్వాత ఒకరోజు స్వాముల వారు, ఒక వృద్ధాశ్రమం ఉంది, ఆ వృద్ధాశ్రమం నీ సేవ చాలా ముఖ్యం, అక్కడ వెళ్ళి నీ సేవలు అందించు అనేటువంటిది ఏర్పాటు చేశారు.
ఈ మధ్యకాలంలో స్వామివారు దర్శించడానికి వచ్చినప్పుడు స్వాములవారు నాకు అనుమతిస్తే నేను వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి అనగానే స్వాములవారు ఏ మాత్రం కూడా అనుమతి ఇవ్వలేదు. దాదాపుగా సాయంకాలం వరకు కూడా అక్కడే ఉన్నాడు. సామాన్యంగా కాంచీపీఠంలో ఒక నియమం ఏముందంటే, వచ్చిన వారు స్వాములవారి అనుమతి లేనిది తిరుగు ప్రయాణం చేయరు. పక్కన్నటువంటి బాలు కుమరేషన్ గారు చెప్పారు, మీ ఇంకా అనుమతి లేదు, మీరు ఉండండి అని. ఉదయం నుండి సాయంకాలం వరకు అక్కడే ఉన్నాడు. స్వాములవారిని అడిగితే ఏమీ సమాధానం చెప్పలేదు. రాత్రి 7ంటికి స్వాములవారు అన్నారు, ఇతన్ని వెళ్ళమని చెప్పారు. పండిచ్చారు. అతను తిరిగి వెళ్తున్నారనమాట. వెళ్తూ ఉండగా ఆశ్చర్యం ఏంటంటే, ఈయన ఎప్పుడైతే అనుమతి అడిగాడో ఆ సందర్భంలో 1 గంట తర్వాత చెన్నైలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. దాదాపుగా 3 గంటల సేపు ఆ యొక్క ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి సరిపోయిందట. ఈయన వెళ్ళేటప్పటికే అదంతా శాంతించింది. అక్కడ వెళ్తున్నప్పుడు పరిచయం అని ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, ఏం సార్ ఇంత ఆలస్యంగా వెళ్తున్నారు ఏంటి అనగా, ఈ విధంగా జరిగిన వృత్తాంతం చెప్పండి, నేను చాలా అదృష్టవంతుడండి, స్వాములు నిన్ను కాపాడారు. దాదాపుగా 4-5 వెహికల్స్ యాక్సిడెంట్స్ అయిపోయినాయి, ఎంతోమందికి క్షతగాతులైనారని. ఈ మాట విని ఆశ్చర్యమై ఒక్కసారిగా మనసులోనే కాంచి వైపు తిరిగి కాంచి పరమాచార్య స్వాముల వారికి మనసులోనే భక్తిపూర్వక నమస్కారాలు అందించాడు. తర్వాత ఓ వారం అయిన తర్వాత స్వాముల వారి దగ్గర వెళ్ళగానే, క్షేమంగా చేరుకున్నావా అని అన్నారు స్వాముల వారు. ఇది అవ్యాజ కరుణామూర్తి అన్నారు. శ్రీ లలితా సహస్రనామంలో సాక్షాత్ కామాక్షి పరదేవత వేరే కాదు, కాంచి పరమాచార్యులు వేరే కాదు. అందుకే అమ్మవారిని లలితా సహస్రనామంలో అవ్యాజ కరుణామూర్తి, అజ్ఞాన ధ్వాంత దీపిక, ఆబాల గోప విదిత, సర్వానుల్లంఘ్య శాసన, శ్రీచక్రరాజమయ, శ్రీమత్ త్రిపురసుందరి, శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక అన్నారు. అవ్యాజం అనగా ఏమిటనగా, ఏ కారణము లేకుండానే ప్రేమను వర్షింపచేయడం. ఏ విధంగా ప్రకృతి మనకు ఏమీ ఆశించకనే సూర్యచంద్రులు మరియు వరుణదేవుడు ఎటువంటి మనకు సేవలు చేస్తున్నారంటే, అదంతా భగవంతుని యొక్క కృప. కావుననే ఎవ్వడూ చేయలేనట్టు భగవంతుడు మాత్రమే చేయగలడు. భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు నేనే నిరూపించేటువంటి దృష్టాంతాలు కాంచి కామకోటి పరమాచార్యుల వారు సహస్రాల సంఖ్యలో చేస్తూ మనందరూ కూడా సత్పథం నడిపిస్తున్నటువంటి ఆ మహాపురుషుడు. మనమందరూ కూడా సాష్టాంగ దండ ప్రణామం చేస్తూ ఈరోజు పవిత్రమైన దినం వారిని స్మరిస్తూ ఈ వాక్పుష్పములను వారి పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. వీటిని మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ్ శర్మ 7483229249. హరహర శంకర జై జై శంకర, హరహర శంకర జై జై శంకర, హరహర శంకర జై జై శంకర.